కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఇవాళ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలకు ఆహ్వానం అందించారు. అయితే ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి పరిచయ వేదిక కార్యక్రమంతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలకు కూడా చర్చించనున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి మధ్యాహ్నం హైదరాబాద్కి చేరుకుంటారు. సీఎల్పీ సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా సింఘ్వి కోరనున్నారు. రేపు అసెంబ్లీలో 11 గంటలకు సింఘ్వి నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రైట్, ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం అయితే జరగనుంది. అయితే దీనికి సంబంధించి మరి మా ఇన్పుట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి, నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం మొత్తం మీద ఈ రోజు భేటీ కానుంది. అర్జెంట్ సమావేశం, ఎందుకంటే రాత్రి 7 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరగనుంది. అయితే దీనికి మంత్రులు, తెలంగాణ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నారు. అయితే 2 సంబంధాలు ఉన్నాయి దీనికి, ఈ సభకు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించిన ఒక పార్టీ నేపథ్యంలో కావచ్చు, లేదు అంటే తెలంగాణలో ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి, తర్వాత రైతు భరోసాకు సంబంధించి, సచివాలయం దగ్గర రాజీవ్ విగ్రహం ఏర్పాటు దాని గురించి, వరంగల్లో పెట్టబోయే రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై దాని గురించి కావచ్చు, ఇవన్నిటి కూడా సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ఏదైతే తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పినప్పటికీ కాలేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఎంతమందికి అయ్యాయి, ఎంతమందికి కాలేదు, అసలు దీనికి సంబంధించి ఏందనేది కూడా పూర్తిగా వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాట్లపైన పూర్తిగా ఏ స్థాయిలో అయిపోయింది, దానికి సంబంధించి ఇప్పటికే సోనియా గాంధీ ఆహ్వానించిన నేపథ్యంలోనే దానిపైన కూడా చర్చించడానికి సులువుగా ఉంది. ఇక ఏదైతే తెలంగాణ లోపల రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేసిన నేపథ్యంలోనే అతని ప్లేస్ లో అభిషేక్ సింఘ్విని కూడా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా తనను నియమించడం జరిగింది. ఆ నేతృత్వంలో ఈ రోజు అతను ఇక్కడ ఏదైతే హైదరాబాద్ రానున్నారో అతన్ని ఘనస్వాగతం పలికి తీసుకుపోయి అభ్యర్థి అభిషేక్ సింగ్ నామినేషన్ కూడా వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అంటే రోజు రోజుగా దీన్ని విస్తరించకపోయేలాగా ఇవన్నీ పనులపైన కూడా భేటీ కానున్నారు. ఇదే నేపథ్యంలో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ భేటీ కొనసాగుతుందని తెలుస్తుంది. ఏదైతే తెలంగాణలో కొన్ని పనులు అవలంబించిన నేపథ్యంలో ఆగినాయో అవి పనులను కూడా దీర్ఘకాలికంగా సుదర్శనంగా మొత్తం మీద దీన్ని చర్చించిన అనంతరం ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఇక రోజు అంటే సీఎం రేవంత్ రెడ్డి రోజు అంటే సీరియస్ గా మీటింగ్లు పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.